ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఇప్పుడు ఈరోజు పోర్టర్ ఆన్ చేసిన కానీ ఏం పడలేదు. ఒక ప్రైవేట్ బుకింగ్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ మధ్యలో బెంగళూరు వెళ్ళేసి వచ్చేవారికి మొత్తం 3 days 4 days అయిపోయింది అక్కడనే. నాకు కిరాయి కూడా మంచిగానే వచ్చింది, మిగిలిన వెళ్ళే పైసలు అయితే పోయి వచ్చినందుకు. నేను ఇప్పుడైతే లోకల్ కొడదామని ఆన్ చేసి పెట్టిన. పోర్టర్లు అయితే ఏం రాలేదు, కానీ ఒక ప్రైవేట్ బుకింగ్ వచ్చింది. అది ఎలక్ట్రిక్ వెహికల్ వెళ్తాను నేను కర్నూలు గట్ల వెళ్ళినాయి చూడండి, రాయచూరు అట్లా తీసుకుంటా వాళ్ళదే. ఈ మన గండి మైసమ్మ నుంచి మళ్ళీ ఇక్కడికే రావాలి, యశ్రావు నగర్కే, అప్ అండ్ డౌన్ కిరాయి. ఇది వీళ్ళకైతే నేను తక్కువనే తీసుకుంటాను, ఎందుకంటే వీళ్ళు మనకి రెగ్యులర్గా చెప్తారు, అంటే వీళ్ళు ఓన్ది కాబట్టి. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి కస్టమర్ది అయితే మనకి ఎక్కువ ఇప్పిస్తారు. అది నేనే చెప్పిన పాలసీ, అది నేనే వాళ్ళకి చెప్పేసిన డైరెక్ట్. ఎట్లా అంటే అన్న, మీదైతే ₹1 అటు తక్కువ ఇచ్చినా పర్లేదు, కానీ నా కస్టమర్ దగ్గర మళ్ళీ ఇప్పియాలి అది అని అన్న. సరే అని చెప్పాడు. ఇంకా అదే పాలసీ మీద మనం వాళ్ళ దగ్గర చేస్తున్నాం, వాళ్ళు కూడా మనకి అట్లా చెప్తుంటారు, నడుస్తుంది. అలాది ఒక లోడ్ వచ్చేది గోదాం, అక్కడ ఏమైందో డిలే అయిపోయి ఇక్కడ రాలేదు ఇంకా గోదాం వెహికల్స్. వేరే గోదాం నుంచి వీళ్ళు తెప్పించుకుంటారు. వాళ్ళే వస్తే మనకి రాయచూరు అవి ఇవి చెప్తుంటారు, వరంగల్, సిద్దిపేట అవి చెప్తుంటారు. వాళ్ళు ఇంకా రాలే లోడ్. వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, కస్టమర్లు అందరూ అడుగుతారు వెహికల్స్ కావాలని. వాళ్ళకి లోడ్ రాక మనకు కూడా చెప్తలేరు. ఆ రోజు మనం కర్నూలు పోయి వచ్చిందంటే మళ్ళీ మనం ఏం చెప్పలేదు, మళ్ళీ ఇలా పిలిచిండు. వీళ్ళకి మంత్లీ ఒకసారి లోడ్ వస్తుంటుంది వీళ్ళ దగ్గర. ఒక 100 వెహికల్స్ దాకా వస్తాయి వీళ్ళకి వన్ టైం. ఢిల్లీ నుంచి వస్తాయి ఎలక్ట్రిక్ వెహికల్స్. వాళ్ళు అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు వాళ్ళు అన్ని ప్లేసెస్లో. అట్లా మనకి చెప్తుంటారు అన్నమాట ఎక్కడికి వెళ్ళేది. ఇప్పుడు అదే వాళ్ళదే వెహికల్స్ 4 వెహికల్స్ ఉన్నాయి, రాజు తీసుకుంటా కొంచెం అక్కడి నుంచి అంటే. సరే అని వెళ్తా అన్న. సో వేరే ఉన్నాయి అంటే ఒక వరంగల్ ఉంది, అది కన్ఫర్మ్ కాలేదు మనకి, కన్ఫర్మ్ కస్టమర్ ఇచ్చినాక నేను చెప్తాను అన్నాడు. ఓకే ఓకే, దాంట్లో కవర్ చేసుకోవచ్చు. ఇది కూడా పర్లేదు, కిరాయి 2000 ఇస్తాడు వచ్చినందుకు. ఏంటంటే ఇక ₹1 వీళ్ళ తక్కువ తీసుకున్నా సరే, మన కస్టమర్కి ఇప్పిస్తాడు కదా, అట్లా మనము అడ్జస్ట్ అవుతున్నాం. వెళ్దాం, లోడ్ అక్కడ వేసుకుంటాం. ఈ మధ్య పోర్టర్లా కస్టమర్లు వాళ్ళే కస్టమరే బుక్ చేస్తారు. ఏదైనా మెటీరియల్ అవన్నీ మనం అడుగుతాం కదా, హైట్ ఏమైనా ఉందా, ఓవర్లోడ్ ఏమైనా ఉందా అని అడిగితే ఉంది అంటారు. సరే ఉంది అంటే ఓకే అన్నా, కానీ దానికి ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకంటే ఇది లిమిటెడ్ అమౌంట్ కాబట్టి లిమిటెడ్ వేసుకోవాలి. దీంట్లో మీరు ఎక్కువ హైట్, ఓవర్లోడ్, డోర్ ఓపెన్ అయితే దానికి ఎక్స్ట్రా అవుతుంది, 300-200 ఎక్స్ట్రా ఉంటుందని నేను ముందే చెప్తా. ఎప్పటికైనా ఏ కస్టమర్కైనా అదే అడుగుతా. అగ్రి అయిన వాళ్ళు అయితే పిలుస్తారు, లేదు ఇయ్యనోడు అయితే లేదు నేను ఇయ్యను, క్యాన్సిల్ చేసుకుంటా అది అంటారు. సరే క్యాన్సిల్ చేసుకుంటే చేసుకోను, క్యాన్సిల్. కానీ నేను రీజన్ నా మీద పెట్టడం ఏంది? నువ్వు నీ తప్పు పెట్టుకుని, నువ్వు ఓవర్లోడ్ సామాన్లు పెట్టుకుని ఏ వెహికల్ బుక్ కావాలో ఆ వెహికల్ సామాన్లే బుక్ చేయాలి. నువ్వు చిన్న వెహికల్ బుక్ చేసి పెద్ద సామాన్లు వేయాలంటే, పెద్ద వెహికల్ వెళ్ళే సామాన్లు వేయాలంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? అది కాదు కదా కరెక్ట్. అది అట్లాంటి కస్టమర్లు ఉంటారు, వాళ్ళకి పైసలు మిగిలించుకునే చక్కర్లా మన మీద నిందబెట్టి క్యాన్సిల్ చేసేస్తారు. ఈ పోర్టర్ వాడు ఏం చేస్తాడంటే వానికి తెలియదు, వాడు ఇక్కడ లేడు, వాడు చూడాడు చేయడు. వానికి కూడా ఇప్పుడు ఎట్లా అంటే కస్టమర్ బుక్ చేస్తే వానికి ఒక కమిషన్ వస్తుంది, 1% వస్తుంది. వాడు కస్టమర్కి ప్రిఫరెన్స్ ఇస్తాడు ఎక్కువ, మనకేం ఇయ్యడు. ఎందుకంటే వాడు ఇక్కడ ఏముందో ఏం జరుగుతుందో అని తెలియదు. ఆ కస్టమర్ అవద్దం చెప్పినా కూడా నిజమే అంటాడు. మనము కస్టమర్ కేర్ కాల్ చేసి చెప్పినా కూడా ఇట్లా ఓవర్లోడ్ ఉంది, ఓవర్ సామాన్లు ఉన్నాయి అంటే మీరు అగ్రి అయితే మాట్లాడుకోండి అంటాడు. సరే అగ్రి అయితే లేరా నా కస్టమర్, మళ్ళీ ఏం చేయాలి అంటే క్యాన్సిల్ చేయాలని చెప్పి చేస్తాడు. ఒక్కోసారి ఏం చేస్తాడంటే మన మీద కూడా రీజన్ పెట్టేస్తాడు, ఆ కస్టమర్ చెప్పిన మాట విని, అంటే నేనే కావాలని ఏదో క్యాన్సిల్ చేపిస్తున్నా అన్నట్టు. అట్లా చేస్తాడు కొన్ని టైంలో. కొన్ని ఎట్లా అంటే మన మీద తప్పు పెట్టి చేస్తున్న వల్ల మనకి సస్పెండ్ అయ్యి చాలా ఇబ్బంది అయిపోతుండే. 3 days నుంచి 5 days, 5 days నుంచి 7 days, 7 days తర్వాత టర్మినేట్ చేస్తాడు. 5000 కడితే ఓపెన్ చేస్తా అంటాడు, లేదంటే అకౌంట్ బ్లాక్ చేసి పడేస్తాడు. అట్లాంటివి జరుగుతాయి. కొందరు పోర్టర్ నమ్ముకుని ఉన్న వాళ్ళు అయితే చాలా ప్రాబ్లమ్స్లో పడతారు ఫ్రెండ్స్. ఎట్లా అంటే వీళ్ళని నమ్మొద్దు ఆన్లైన్ని. ఏంటంటే మనకు ఒకటి ఎట్లా అంటే ఎట్లా చెప్పాలి మీకు, ఒక స్టెప్నీ లాగా యూజ్ చేయాలి వీళ్ళని, అంతే. స్టెప్నీ టైప్. ఇప్పుడు మనకి ఎట్లా, ఇప్పుడు వెహికల్ది పంక్చర్ అయితే స్టెప్నీ యూజ్ చేస్తాం, లేదంటే చేయం, అంతే కదా. ఇది కూడా అంతే. ఇప్పుడు మనం ప్రైవేట్ బుకింగ్లు ఉంటే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆ నుంచి ఖాళీగా రావాలంటే
డీజిల్ వేస్ట్ కదా, ఆన్ చేసుకుని ఆ బుకింగ్ ఆన్ చేసుకోవాలి. లేదు ఈరోజు నీకు ఏం బుకింగ్స్ లేవనుకో ఆన్ చేసుకుని కొట్టాలి. అంతేగాని దీన్నే పర్మనెంట్గా పెట్టుకుని మనం చేస్తే మాత్రం వేస్ట్. కొందరు కొత్తగా డ్రైవింగ్ వచ్చి ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు నడిపించుకోవచ్చు ఈ ఫీల్డ్లో. ఈ అంటే వాళ్ళకి అనుభవం కోసం ఆన్ చేసుకుని చేసుకోవచ్చు. ఇవి అనుభవం లేని వాళ్ళు మళ్ళీ డైరెక్ట్ వచ్చినా కూడా ప్రాబ్లమే. ఈ పోర్టర్ వల్లనే వాళ్ళ అనుభవం అయిపోతుంది, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మొత్తం ఎట్లుంది మార్కెట్, ఏం తీసుకోవాలి. ఫస్ట్లో తీసుకోవడం తక్కువ, కానీ తర్వాత మాత్రం వాళ్ళు కరెక్ట్ అమౌంట్కి వస్తారు. ఇంకో కొందరు ఉంటారు కేటగిరీ వాళ్ళు, ఎట్లుంటారు అంటే వాళ్ళకి ఓన్ బండి ఉంటుంది, అంటే వాళ్ళు ఈ ఫీల్డే ఉండదు, ఓన్ బండి ఉంటుంది వాళ్ళకి, ఈఎంఐ కట్టేది ఏమి ఉండదు. వాళ్ళకి కిరాయి ఇప్పుడు సపోజ్ 1500 కిరాయి, మనకి పోయి వచ్చినందుకు 500 మిగిలినా కూడా వెళ్ళిపోతారు. అట్లాంటి వాళ్ళ కూడా లాస్ అవుతుంది. అన్ని కిరాయిలు కొట్టొద్దు అని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన. ఏదో ఒక కిరాయి కొట్టాలంతే. అది కూడా మనకి ఆ రోజు ఏం లేదు అంటేనే, ఇక నువ్వు మొత్తము వాళ్ళ దగ్గర ఎప్పుడు చూడు తక్కువనే కూడా పోయినావు అనుకో, అదే అలవాటు అయితే నెక్స్ట్ వేరే డ్రైవర్ వచ్చినా కూడా వాళ్ళు అదే చెప్తారు. ఇంతకుముందు డ్రైవర్ వచ్చిండు కదా, నువ్వేంది కొత్తగా అడుగుతున్నావు మమ్మల్ని అంటారు వాళ్ళు. కొత్తగా అడుగుతున్నావు అంటారు వాళ్ళు మనని, ఎందుకంటే వాడు రెగ్యులర్గా వాళ్ళకి ఇస్తాడు కదా తక్కువ అమౌంట్, మనని కొత్తగా అడుగుతున్నావు అని అంటాడు. మనం అడిగేది కరెక్ట్ రేటే, కానీ వాడు చెప్పేది అట్లా అడుగు, అట్లా కూడా ఉంటారు అన్నమాట. చాలా వరకు ఎట్లా అంటే కస్టమర్లు హుషారు అయిపోయారు ఇప్పుడు, మనతోనే తెలుసుకుని మనకే చెప్తారు వాళ్ళు రేట్ల గురించి. అది తెలియదు రేట్లు, మన డ్రైవర్ వల్లనే నేర్చుకుని మనకి చెప్తుంటారు వాళ్ళు. అట్లాంటి కస్టమర్లు కూడా ఉన్నారు. అందుకే ఎప్పుడైనా తక్కువ పోవద్దు మనం, ఒక్కసారి పోవాలంటే ఏదో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు ఊకే పోవడం. మనకి ఆ రోజు ఏం కిరాయి లేదు, పొద్దుంచి ఖాళీగా ఉన్నా అంటేనే చూసుకుని దాన్ని బట్టి వెళ్ళాలి తప్ప దొరికింది కదా దేన్ని ఎందుకు వదులుకోవాలి వెళ్ళాలి కదా అన్నట్టు అంటే అది వేస్ట్. అది ఈ అన్ని కిరాయిలకి అట్లనే పోవాల్సి వస్తుంది. ఒకదానికి అడ్జస్ట్ అయితే మిగతా అన్నిటి కూడా అట్లనే అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ నేను చెప్పేది, ఇప్పటికైతే వెళ్తున్నాము. అది వచ్చినాక పోర్టర్ ఆన్ చేసుకుందాం, లేదంటే ప్రైవేట్ ఏమైనా వస్తే ఓకే నో ప్రాబ్లం, ప్రైవేట్ వస్తే ప్రైవేట్ కొట్టుకుంటాను, లేదు అంటేనే ఇట్లాంటివి. కానీ ఎంతైనా ప్రైవేట్ కొట్టినంత అమౌంట్ ఈ పోర్టర్లో చేయలేము మనం. ప్రైవేట్లో వచ్చినంత ఇన్కమ్ ఈ పోర్టర్లో రాదు. ఒక్కటైనా ప్రైవేట్ కొట్టాలి మనం, అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది. పోర్టర్ని నమ్ముకుని పోర్టర్లను కొట్టుకోవాలంటే ఏం కాదు, వానికి పైసలు బెనిఫిట్ అవుతుంటుంది, వానికి కమిషన్ బెనిఫిట్ అవుతుంది. ఒక్క కిరాయి కొడితే 120 రూపాయలు పోతుంది, 1000 రూపాయలకి 12% తీసుకుంటున్నాడు. మనకి ఏం వర్కౌట్ అవుతుంది, డీజిల్ వేసుకోవాలి, అందులో ట్రిప్ పోయినందుకు మనకి అందులో మిగిలాలి, ఏం వర్కౌట్ కాదు కదా. అందుకనే ఎక్కువ నమ్మకుంటే ఏదో ప్రైవేట్ మ్యాక్సిమం ప్రైవేట్ బుకింగ్లకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. పోర్టర్ అనేది ఒక స్టెప్నీ టైప్లో యూజ్ చేయాలి తప్ప దాన్ని పర్మనెంట్గా యూజ్ చేయొద్దు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇప్పుడు మీ దగ్గర అకౌంట్ ఉండి బ్లాక్ అయిపోయింది, మీ ఒరిజినల్ అకౌంట్ ఉంది బ్లాక్ అయిందంటే ఫ్రెండ్స్ దగ్గర ఎవరైనా వెహికల్స్ అమ్మిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అకౌంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అట్లా కూడా బెనిఫిట్ ఉంటుంది మనకి. అదే నా అకౌంట్ బ్లాక్ అయింది అన్న, ఇప్పుడు ఎట్లా వేరే నడిపించుకొని నాకు లేదు అన్న అంటే బాధపడద్దు, అవసరం లేదు. వేరే అకౌంట్స్ కూడా ఫ్రెండ్స్లో ఎవరు ఉంటారు కదా వాళ్ళది అడిగి మనం యూజ్ చేసుకోవచ్చు, నడిపించుకోవచ్చు. ఏముంది, కస్టమర్ కాల్ వస్తే మాత్రం ఈ నెంబర్ ఇచ్చేయన్న అని చెప్పి వాళ్ళకి చెప్తే చాలు. మా తమ్ముడు అన్నానని చెప్పనా అంతే, ఇంట్లో మర్చిపోయింది ఏదో ఒకటి చెప్పి మన నెంబర్ ఇప్పుడు ప్రజెంట్ నెంబర్ ఇచ్చేసాయన్న అంటే అయిపోయాయి, వాళ్ళు కూడా ఓకే అని ఇస్తారు. దాన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు. లేదు ఇవి అంతగా ఇంకోటి కూడా వే బిల్కి వెళ్ళినప్పుడు వాడు మన పోగానే అన్నా మెటీరియల్కి వే బిల్ది ఈ నెంబర్ అయ్యా నీకు దాంట్లో చూపించిన నెంబర్ అయ్యా కానీ కూడా మనం ముందే చెప్పాలి. మళ్ళీ ఏమవుతుంది అంటే మనకి వే బిల్ అయిపోయింది అనుకో, మనం వేరే అకౌంట్ యూజ్ చేస్తాం కదా, వాళ్ళ వెహికల్ నెంబర్ చూపిస్తారు వాళ్ళకి, వాళ్ళు తెలియక ఏం చేస్తారు అదే వెహికల్ వస్తుందని చెప్పి ఆ నెంబర్ పెట్టేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలో ముందే మనం పోయినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాలి. అన్న ఎంత మెటీరియల్ అన్న నీది ఎంత అమౌంట్, 30,000 1 lakh 2 lakh 3 lakh అడిగి దాన్ని బట్టి 30,000 లోపల 50,000 లోపల ఉన్న దానికి అయితే వే బిల్ ఉండదు, అది దాటిన దానికి వే బిల్ ఉంటుంది. కాబట్టి మనం మెటీరియల్ని అడిగి దాన్ని బట్టి మనం వాళ్ళకి చెప్పేయాలి, అన్న ఈ వెహికల్ నెంబర్ పెట్టి అన్న, ఎందుకంటే ఆ వెహికల్ నాది 2 వెహికల్ ఉండే అది అమ్మేసిన అని చెప్పి అట్లా చెప్పుకోవాలి వాళ్ళకి. అలా కొంతమంది ఎవ్వరు మనకైతే ఇబ్బంది పెట్టరు, ఎవడో ఒకడు 100లో ఒక్కడే వేస్తాడు మనకి ఇబ్బంది. కానీ అందరూ మాత్రం మంచి వాళ్ళే ఉంటారు, అర్థం చేసుకుంటారు. వేరే వెహికల్ వాళ్ళు 2 వెహికల్స్ ఉన్నాయేమో అని అనుకుంటారు. ఎవడో ఒక్కడు ఖచ్చితంగా నువ్వు అట్లా వచ్చినావు, ఈ నెంబర్ ఇట్లా చూపిస్తుంది, నువ్వు ఈ విధంగా నడిపిస్తున్నావు ఇలా అదే అని ఒకడు బ్లైమ్ చేస్తుంటారు మనని. దానికి భయపడే అవసరం లేదు, క్యాన్సిల్ చేసుకుని గమ్మున వదిలేయాలి అంతే. అట్లా ఫ్రెండ్స్, సరే వెళ్దాం అక్కడికి. ఇప్పుడు మేము వ్యాపారాలు దాటేసినాము, ఈ కౌకూరు రోడ్లో ఉన్నాం మనం. ఇక్కడ నుంచి గండమైసం వెళ్ళి
అక్కడి నుంచి 4 or 5 వెహికల్స్ ఉన్నాయి అన్నాడు. అది వేసుకుని మళ్ళీ ఇక్కడికే రావాలి. మీకు కంటిన్యూ చేస్తుంటుంది, చూస్తుండండి. ఓకే, థ్యాంక్ యూ. మేము గోదాం దగ్గరికి ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి కదా. స్పోర్ట్ 63 వెహికల్ దీని పేరు. మైలేజ్ 60 ఇస్తుంది అంట. అమౌంట్ ఏమో 50,000 అంటాయి ఈ వెహికల్. ఇవి చిన్న వెహికల్స్ అన్నమాట. అక్కడ ఉన్నది పెద్ద వెహికల్. అవి దీని చాలా డిఫరెన్స్ ఉంటాయి. ప్రైస్ కూడా 60,000 ఉంటే ఇవి 50,000. గ్రీన్ పెద్ద సైజ్, పెద్ద వెహికల్స్ గ్రీన్వి. మనం తీసుకెళ్ళాల్సిన 3 వెహికల్స్ చిన్నవి. అది కర్నూలుకి వెళ్ళినాం కదా, ఈ వెహికల్స్ తీసుకెళ్ళినాం అన్నమాట. మనం 60 పైన ఉన్న 60,000, 64 ఉన్నాయి ప్రైస్. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. పికప్ మంచిగా గుంస్తుంది, ముగ్గురు గుంస్తుంది. లంచ్కి వెళ్ళినాం దీంట్లోనే. ఆ రోజు వెళ్ళినప్పుడు కర్నూలుకి తిందామని వెళ్ళినాము. మాకు 7 kilometers 5 kilometers ఉండాలి. ఈ వెహికల్నే వెళ్ళినాం తినడానికి. ముగ్గురిని మంచిగా గుంజింది. బందోబస్తు ఒక్కొక్కరు 80-70 kgs ఉన్నాం. క్వింటాల్ పైన ఉండే గుంజింది బాగానే పికప్. ఆయన ఇక్కడ ఓనర్, ఇక్కడ వెహికల్ చూసుకుంటాడు. ఈయన బ్రో సబ్స్క్రైబ్ చేయమని చెప్పారు బ్రో మన ఛానల్ని. కొంచెం బ్యాక్ వీడియో పెట్టిన ఇక్కడనే ఉంటాడేనా. ఇన్నే మొత్తం వెహికల్ జర్నీ హెడ్ ఇక్కడ చూసుకుంటాడు అన్నమాట. ఎక్కడైనా పంపించాలన్నా అదేం తీయకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన బండ్లు అయితే లోడ్ అయిపోయినాయి. 3 బండ్లు వచ్చినాయి. బండ్లు అయితే వేసుకున్నాం. బయలుదేరి ఈసెల్లో ఉంటా అని చెప్పిన. అదే ఆయన నీకు దూరం అయిపోతుంది కదా అని ఆలోచించండి అన్న. ఇటు నుంచి ఇప్పుడు కరీంనగర్, సిద్దిపేట, ఈ వరంగల్ ఉంటే ప్రాబ్లం లేదు. ఎందుకంటే లోడ్ ఇక్కడి నుంచే ఉంటుంది కాబట్టి వేసుకుని అవుటర్ ఎక్కి అట్లా వెళ్ళిపోవచ్చు. అటు సైడ్ వచ్చేది ఉంటేనే ప్రాబ్లం నాకు అని అన్న. ఏం లేదు, ఇక్కడి నుంచి వచ్చేది ఉంటే నేను వెళ్ళిపోతా, నాకు ప్రాబ్లం లేదని అన్న. సార్ చెప్తా అన్నాడు, చూద్దాం. కిరాయి అని చెప్తే బాగుంటుంది. ఇంతకుముందు ఇది అక్కడ ఉంటుండే, మన మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర ఉంటుండే వీళ్ళది. అక్కడి నుంచి షిఫ్ట్ అయింది, ఇక్కడ రీసెంట్గా షిఫ్ట్ అయింది ఇక్కడికి. అక్కడ బాగానే ఉంది కానీ అక్కడ చాలా దుమ్ము అది ఉంటుండే. వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ చేసి తెలియదు మనకు కూడా. షిఫ్ట్ అయింది, ఇక్కడ బాగుందిలే. ఇంకా మెయిన్ రోడ్కి ఉంది, బాగుంది. ఇక్కడ చాలా దుమ్ము ఉంటుండే, లోపలికి ఉంటుండే దుమ్ము ఉంటుండే. వెహికల్ దుమ్ము అవుతుండే. అదే వెహికల్ వచ్చేట్టు నిన్న రేపు వస్తే ఒక 15 వెహికల్ వాళ్ళకి పంపించాలి. మళ్ళీ వాళ్ళకి అక్కడ వాళ్ళకి చెప్పు ఒకసారి అన్నాడు. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేట్టు ఉన్నాయన్నమాట వెహికల్స్. అది చెప్పు అన్న ఒకసారి అన్నాడు. చెప్తా అన్న, వచ్చేట్టు ఉంటే మళ్ళీ రేపు ఒకసారి ఇంకో రౌండ్ రావాలి. రేపు ఇంకా వెహికల్, వేరే వెహికల్ చూద్దాం. ఇప్పటికైతే మనము వెళ్ళిపోదాం అక్కడికి. ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతే ఆయన ఏమైనా ఉన్నాయంటే ఆయన వెహికల్స్ తీసుకెళ్ళేటట్టు కొడదాం, లేదంటే పోటర్ ఆన్ చేసుకుంటాం అంతే.